హాయ్ అందరికీ. ఈరోజు దద్దోజనం ఎలా చేయాలో మీకు చూపిస్తాను. అదేనండి, పెరుగన్నానికి తాలింపు వేస్తాం కదా, అది నేనైతే ఈ విధంగా చేస్తాను. మామూలుగా గుడికి వెళ్ళినప్పుడు దేవునికి నైవేద్యంగా పెట్టడానికి పెరుగన్నం ఈ విధంగా చేస్తాం కదా, అప్పుడు ఆనియన్స్ వేయము. ఇంట్లో అయితే ఆనియన్స్ వేస్తాము తాలింపులో. అంతే తేడా. టేస్ట్ అయితే ఒకేలాగే ఉంటుంది. చాలా ఈజీ కూడా. కరెక్ట్గా 5 నిమిషాలు అయిపోతుంది. ఒకసారి చూద్దాం ఎలా చేస్తాను. ఇక్కడ నేను అన్నంని చల్లారబెట్టుకున్నాను. ఇది కొద్దిగా మెత్తగా ఉడకనివ్వండి అన్నం అనేది. అది కొద్దిగా చల్లారినాక కొద్దిగా 1 కప్పు వరకు తీసుకున్నాను పెరుగు. అలాగే 1.5 స్పూన్ తీసుకున్నాను సాల్ట్. మీకు కావాలంటే కొద్దిగా చూసుకొని వేసుకోండి సాల్ట్ అనేది. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి. అన్నం అనేది అస్సలు వేడి ఉండకూడదు. బాగా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా కలుపుకోండి. ఇక్కడ నేను కొద్దిగా వాటర్ వేస్తున్నా, మరీ ఎక్కువ వేయకూడదు, కొద్దిగా సరిపోతుంది. ఎందుకంటే పెరుగు మరీ గట్టిగా ఇలా ఉండకూడదు, కొద్దిగా జారుగా ఉండాలి పెరుగన్నము. తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను. అది వేడైన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. నేను ఇక్కడ ఆవాలు వేయలేదు, నాకు నచ్చదు, మీకు కావాలంటే వేసుకోండి. కొద్దిగా ఉద్దిపప్పు, అలాగే పచ్చెనగపప్పు కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అవి మధ్య మధ్యలో పెరుగన్నం తినేటప్పుడు వస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నా. అలాగే పచ్చిమిర్చి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలి రౌండ్గా. ఇవన్నీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి. అలాగే ఎండుమిర్చి కూడా 2 సన్నగా తుంచుకొని వేసుకున్నాను. ఒక ఆనియన్ తీసుకున్నాను మీడియం సైజు. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేది ఎక్కువ ఫ్రై చేయకూడదు, ఒక 50% వరకే ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ ఫ్రై చేస్తే టేస్ట్ ఉండదు. అలాగే కొద్దిగా కొత్తిమీర, చిటికెడు ఇంగువ వేసుకున్నాను. ఇంగువ పెరుగన్నానికి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇది చల్లారనివ్వండి. ఇక్కడ పెరుగన్నం కలిపి పెట్టాం కదా ముందుగా, అందులో ఈ తాలింపును వేయండి మొత్తము. తాలింపు అసలు వేడి ఉండకూడదు, చల్లారనివ్వాలి. ఇక్కడ పెరుగన్నము వేడిగా చేయకూడదు. ఏవైనా అన్నం కానీ తాలింపు కానీ చల్లారనివ్వాలి. వేడన్నంలో పెరుగు వేయడము అలా చేస్తే హెల్త్కి అంత మంచిది కాదు. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా కలుపుకోండి. ఒక్కొక్కసారి క్యారీ బాక్స్లో అలా పెరుగన్నం పెడితే అసలు తినరు. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి పెట్టండి. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పెరుగన్నం కూడా చాలా హెల్తీ కదా. ఇలా తినడం వల్ల ఊరగాయ ఇలాంటివి కూడా అవసరం ఉండదు. ఆనియన్స్ అవన్నీ వేసాం కాబట్టి తినేటప్పుడు అవి మధ్య మధ్యలో వస్తే చాలా బాగుంటుంది. నేను ఇక్కడ కొద్దిగా క్యారెట్ వేసుకున్నాను. దానిమ్మ గింజలు ఉంటే కూడా వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి.